హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మ్యాగీ రెసిపీ మీ ఇంట్లో ఎలాగ తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇలాగ తప్పగా తయారు చేసుకుంటాము. ఇది ఎంత టేస్టీగా వస్తుంది. ఇలా తప్పగా ట్రై చేసుకుని తినండి. టేస్టీగా ఉంటుంది, మంచిది కూడా. నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను. ఒక గిన్నె పెట్టుకుని దానిలోపు ఒక గ్లాస్ సెట్ వాటర్ వేసుకున్నాను. దానికి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. 2 మ్యాగీలు వేసుకున్నాను. ఇలా బాగా ఉడికాక మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటే సరిపోద్ది. లేకపోతే అడుగు అంటేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోండి. మీద పొంగులా వచ్చిందండి, ఉడికిపోయింది మ్యాగీ. దానికి కొద్దిగా చల్లారిస్తామా. కూల్ వాటర్లో బాగా కడుక్కోవాలి. అంతా బాగా కడిగేయండి. బాగా కడిగేసి ఇలా బాగా కడుక్కోయండి. ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తామా. దానికి తగ్గట్టు తాలింపులు వేసుకుంటామా. మీ దగ్గర వెజిటేబుల్ ఉంటూ కూడా వేసుకోండి. గజ్జరు, క్యారెట్, క్యాప్సికము, బీన్స్ ఇలాంటివి ఉంటే కూడా వెజిటేబుల్ ఉంటూ కూడా వేసుకుంటే సరిపోద్ది. అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్ది. నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, టమాటా, 2 పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అన్నీ ఒకలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్నాను. గ్యాస్ ఆన్ అయ్యాక ప్యాన్ వేసుకున్నాను. ప్యాన్లో 1 చెంచాడు ఆయిల్ వేసుకున్నాను. చూడండి, మరీ ఎక్కువ వేయలేదు, కొద్దిగా వేసుకున్నాను. ఆయిల్ తగ్గట్టు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఏం కట్ చేసుకున్నాను అన్నీ వేసుకున్నాను. కొద్దిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాను. టమాటాలు అన్నీ బాగా మగ్గాక ఇలా చూడండి, ఒక 5 నిమిషాలకు బాగా నో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోయండి. టమాటా బాగా మగ్గాక మసాలాలో వేసుకుంటామా. ఇలా బాగా మగ్గాక టమాటకాయలు టేస్ట్ తగ్గట్టు మసాలాలో పసుపు, కారం, గరం మసాలా వేసుకున్నాను. కొద్దిగా మ్యాగీ మసాలా లాస్ట్కి వేసుకున్నాను. బాగా కలుపుకుంటున్నాను. చూడండి, పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ. ఇలా కలుపుకున్నాక మ్యాగీ వేసుకున్నాను. మ్యాగీని మనము బాగా కలుపుకోవాలి. మ్యాగీ మసాలా అంతా బాగా పట్టేటట్టు ఇలా కలుపుకుంటే సరిపోద్ది. లాస్ట్కి దింపిన ముంగట కొద్దిగా మ్యాగీ మసాలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేశాను. అంత టేస్టీగా అండి మ్యాగీ. మీరు ఎలా తయారు చేసుకుంటారో తప్పగా చెప్పండి.